వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో మీదిగేరి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం సమీపంలో రేపు నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గుండుమాల్ గ్రామానికి చెందిన బీసీ ముదిరాజ్ నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు ఒక యూనిట్ గా ఏర్పడి ముమ్మరంగా పనులు చేపట్టారు. కళ్యాణోత్సవం కోసం పచ్చని పందిరిని ఏర్పాటు చేస్తూ భక్తుల సౌకర్యార్థం కుర్చీలు, అన్నదానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దడబాలప్ప మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణాన్ని సాంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నామని, గ్రామ ప్రజల సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏకే ఫౌండర్ అంజయ్య యాదవ్ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం జరిగే ఈ మహోత్సవంలో తన వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లలో దడబాలప్ప, కొత్తపల్లి కృష్ణయ్య, బోయిని వెంకటయ్య, కురుమని అంజయ్య, కోటిక శ్రీనివాస్, పెట్టల దత్తు, పాతరి దస్తయ్య, సండ్రుగ భీమయ్య, కురుమని అనంతయ్య, అంగడి దస్తప్ప, చండేపల్లి రాములు, దోరేపల్లి ఆనంద్, లోకాయల కృష్ణయ్య, చాపలగూడెం రాములు, గుడిసె అంజలియ, పాతరి కృష్ణయ్య, సండ్రుగ వెంకటరాములు, మీదిగేరి శ్రీను, నిమ్మతోట్ల భీమయ్య, కురుమని చిన్న అంజయ్య, కోటిక భీమయ్య, ఎరుకలి కృష్ణయ్య, కురుమని దస్తయ్య, దోరేపల్లి చిన్న ఆనంద్, ఫిరంగి శివయ్య, లంగరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఇప్పుడు వాస్తవంగా ఈ రోజు మీరు ఇక్కడ పందిరి వేస్తున్నారు కదా, పందిరి ఏర్పాట్లు ఉన్నారు కదా మీరు, ఈ పందిరి దేని గురించి చేస్తున్నారు? అసలు ఈ పందిరి వేసేదాన్ని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏదనుకోవాలి? ప్రధాన ఉద్దేశం ఏదంటే, మేము ప్రతి సంవత్సరము శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరము సీతారాముల కళ్యాణోత్సవం జరుపుతాము. కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజు పందిరి వేయడం జరిగింది. రేపు కళ్యాణం జరుపుతాం. వాస్తవంగా ఈ సీతారాముల కళ్యాణం మహోత్సవం విషయంలో ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా దాతలు మీరు ముందుకు వచ్చారా? ఈ యొక్క కళ్యాణ ఏర్పాటు విషయంలో కానీ దాతల విషయం అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచిన సాయం చేస్తున్నారు. ఓకే, మేమే అనేది కాదు, ప్రతి ఒక్కరు ఉన్న గుండ్మాల్లో ఉన్న గ్రామ ప్రజలు కానీ, మన గ్రామ నాయకులు కానీ, గ్రామ సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారు. ఫస్ట్కెళ్ళి మొదటికెళ్ళి కూడా మేము మినిమం ఒక 10 సంవత్సరాల కాలంకి వెళ్ళి చేస్తున్నాము. అటువంటిప్పుడు కూడా అందరు సాయం చేస్తున్నారు, మేమే కాదు, ప్రతి ఒక్కరు చేసేటందుకే ప్రతి సంవత్సరం ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాం. రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవాన్ని ఏ విధంగా జరపాలనుకుంటున్నారు మీరు? కంప్లీట్గా ఊరు లోపల ఏ విధంగా మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు? మేము అంటే ఇప్పుడు రాత్రికి మేము ఊరేగింపు, ఎదుర్కోళ్ళు అంటారు చూడు, మన పాత కాల సాంప్రదాయం లెక్కల అట్లా సీతాదేవిని మాత్రం మేము శ్రీ ఆంజనేయ స్వామిని ఆడ పోచమ్మకుంట గుడికాడ ఆడికెళ్ళి ఊరేగింపు, రేపు ఉదయము ఇక్కడ కళ్యాణ మహోత్సవం, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం. అంటే సుమారుగా రేపు ఈ కళ్యాణ మహోత్సవంలో ఎంతమంది పాల్గొనబోతున్నారు? కంప్లీట్గా ఊరు మొత్తం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ? ఊరు మొత్తము కంప్లీట్ పార్టిసిపేషన్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎత్తూరు వేరే ఊరికి వెళ్ళి కూడా, వేరే గ్రామాలకు వెళ్ళి కూడా వస్తారు. దానికి కూడా మొత్తం అన్నదాన కార్యక్రమం కూడా మినిమం ఒక 500 మంది వరకు అన్నదాన కార్యక్రమము చేయాలని ఆలోచన. చెప్పండి, మీరు ఏకే ఫౌండర్ వ్యవస్థాపకులుగా, అదేవిధంగా చైర్మన్గా మీరు రేపు జరగబోయేటటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవం విషయంలో మీ వంతు సహకారం ఎలా ఉంది? మీరు ఎలాంటి సాయం అందించబోతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి? ఇది ప్రత్యేకించి నా సైడ్ నుంచి నేను ఒక్కడిని చేయడం అనేది కాకుండా, ఈ సీతారాముల కళ్యాణం అనేది ఏంటంటే లోక కళ్యాణం కోసం జరిగే కళ్యాణం కాబట్టి, సో ఏంటంటే ప్రజలందరూ కలిసి, అంటే ఒక గ్రామంలో ఉండే అన్ని కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చేసి సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే పెద్ద ఎత్తున జనాలందరూ పోగేసి, జనాలందరూ సపోర్ట్తోన పెద్ద ఎత్తున శ్రీరాముల కళ్యాణం, శ్రీ సీతారాముల కళ్యాణం చేయడం జరుగుతుంది. దాంట్లో నా వంతుగా నాకు ఎంత పాసిబుల్ ఉంటే అంతలో నేను కూడా సపోర్ట్ చేస్తూ అందరి సహకారంతోనే మన కళ్యాణం అంగరంగ వైభవంగా చేద్దామనే కాన్సెప్ట్తో మనం ఈరోజు పందిరేయడం జరిగింది. సో ఇందాక బాలప్ప గారు చెప్పినట్టు, సో సాయంత్రం మనము ఎదుర్కోవాలనే ప్రోగ్రామ్ని చేసుకుంటూ ఊరేగింపుగా తీసుకొస్తూ రేపు మార్నింగ్ కళ్యాణం అంగరంగ వైభవంగా చేద్దామనే కాన్సెప్ట్తో అందరం ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు సుమారుగా రేపు జరగబోయే కార్యక్రమానికి ఎంతమందికి అటెండ్ కావచ్చు అనుకోవచ్చు? ముఖ్యంగా గత 2-3 ఇయర్స్ నుంచి అయితే బాగా, అంటే పెద్ద మొత్తంలో మనం ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 మంది దాకా ఆల్మోస్ట్ ఇక్కడ మనం రావడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున ఆధ్యాత్మికతని మనం పెంచే కార్యక్రమంలో భాగంగా, సో అందరికీ ఏంటంటే విలువలతో కూడినటువంటి వాళ్ళ జీవితం అనేది అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చే జీవితం కాబట్టి, సో వాళ్ళ కళ్యాణం చేయడానికి అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈసారి ఇంకా పెద్ద ఎత్తున గ్రాండ్గా చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి
పీఠాధిపతులను ఏమైనా పిలిచే అవకాశం ఉందా, లేకపోతే లోకల్ ఉన్నటువంటి పూజారి ద్వారానే ఏమైనా ఈ కార్యక్రమం చేసేటటువంటి ఆలోచన చేస్తున్నారా? ప్రజెంట్ అయితే మనం లోకల్లో ఉండేటువంటి పూజారి గారితోనే మనం గత సాంప్రదాయంగా వస్తున్నాము. సో వారే మనకు మంచి చెడులో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పూజారి వారితోనే మనము సీతారాముల కళ్యాణము గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. దాన్నే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు చివరగా సీతారాముల కళ్యాణ మహోత్సవం గురించి మీరు ఇవ్వబోయేటటువంటి మెసేజ్ ఏంటి ప్రధానంగా? ప్రధానంగా ఒకటి ఏంటంటే లోక కళ్యాణం మెయిన్ ఏంటంటే అందరికీ ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమం అనేది మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ని మనము విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి అందరికీ మనం కోరుకోవడం జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.